అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ్ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ శంబాల సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలతో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడు రా అని అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు 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 అనుకుంటున్న టైంలో ఈ 50 ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాల రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లవ్ అంటే పగిలిపోవాల్సింది. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట. అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని. ఏదో రకంగా ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు, మా స్టిల్ ఫోటోగ్రాఫర్, మాకు చాలా సీనియర్ ఆయన. వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఈరోజు పొద్దుట సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట. వెళ్ళి ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు, ఏదో రెడ్డి ఆయన పేరు, ఇప్పుడే చెప్తున్నాడు. సార్ ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగట ఈ క్రిస్మస్ సినిమాల్లో. వాసు అన్నట్ట, మేము చెప్పడం మామూలేనయ్యా నువ్వు చెప్పు అని. సార్ శంబాల అదిరిపోయింది సార్ అని చెప్పి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారు హిట్ కొట్టాలి సార్. సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్. ఆది ఇచ్చాడు సార్, ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్. సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు, ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తుంటాను, నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. నాన్న ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్, దానికంటే వస్తే ఆనందం లేదు. కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని. సో అలాంటి ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం. మా యుగంధర్ చాలా సైలెంట్, నాకు ఇప్పటికీ నన్ను అడుగుతుంటాడు సార్ బాగుందా సార్ అని. నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను.
సో సినిమా అయ్యింది. ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనతో కానీ రాజేష్తో కానీ, ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్స్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్ని పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలా మందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచితనం. అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే ఈ కోన ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రాయి నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతో ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ ఇండస్ట్రీ విజయం. అలాగే నాకు 50 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన, నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు. ఆయన నోటితో మన అబ్బాయి కొట్టాడు సార్ అని చెప్తూ ఉంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ, ఎందుకంటే నేను మొన్నే విజయయాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం. కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం, కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం. పొద్దుటూరు వెళ్ళాం, అక్కడ శోభన్ గారిని కలిశాను, మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని. అక్కడి నుంచి కడప వచ్చాం. భాష నువ్వు చూస్తూ ఉంటావు, నిజంగా ఆ భాష మా యూనిస్ భాష మొన్న దర్గాకు కూడా వెళ్ళాం కడపలో. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు. ఈరోజు మీ అందరి ఆ కళ, మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువు అయింది. అలాగే ఇంకందరూ ఒక్కొక్కరు, అలాగే నిన్న ఫైనల్గా నిన్న అనంతపూర్ వెళ్ళాం. ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు, మన మరక్సిరా ఎమ్మెల్యే. సో వాళ్ళందరూ ఆది అన్న మీ ప్రతి సినిమా, ఎందుకంటే గరం మదన్తో ఆది నేను కలిసేట, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను మీట్ అయిన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళకు కొట్టాడు సార్, మామూలు కొట్టలేదు సార్, బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, వీటన్నిటికీ విలువిచ్చే మనిషిని. సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది. ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంభర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని. సర్వే జన సుఖినోభవంతో కోరుకునే మనిషిని. నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిపురపు వేణుగారు వచ్చారు. సో అలాగే మా బావగారు, ఇంకో బావగారు ఆది మావగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ కానీ, మా సందీప్ కానీ, మా అల్లుడు పల్లు కానీ. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ, అందరి విక్టరీ, మన విక్టరీ. అలాగే సురేఖ ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు. అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది, పిల్లలు రావడం ఆనందంగా ఉంది, మా సిస్టర్ రావడం ఆనందంగా ఉంది, నా మనవడు మనవరాలు, అలాగే మా అయ్యాన హాయ్కుటి ఎంజాయింగ్ ద సక్సెస్. ఎస్. అండ్ మా డాక్టర్ జ్యోతిర్మయి అండ్ ఫైనల్గా అరుణ హ్యాపీయా? యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి.
నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. మ్యారేజ్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఈ సక్సెస్ కోసం. వీ మేడ్ ఇట్. సో మంజుష గారు థ్యాంక్ యూ అండి. సో సాయి అలాగే వెంకట్ అందరూ దీన్ని ఓన్ చేసుకున్నారు. అర్చన యూ లుక్ సో బ్యూటిఫుల్, డివైన్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైం పేరున చెప్తే ఫుల్ కాస్టింగ్. మా మెగా డైరెక్టర్ బాబీ గారికి, వశిష్ఠకి, మా హీరో, నన్ను ప్రొడ్యూసర్ చేసిన హీరో మా సందీప్ గారికి, కోనా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా అంతా ఈ సినిమాని జనాల్లోకి ఇంకా సెకండ్ వీక్ కూడా బాగా తీసుకెళ్ళి ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్కి ముందు నేను చాలా మాటలు విన్నాను. చిన్న సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి, ఆది సాయి కుమార్ సినిమాకి జనం థియేటర్కి వస్తారా, ఓటీటీ వచ్చిన చిన్న సినిమా చచ్చిపోయింది, ఇవన్నీ విన్నా. ఈ మాటలన్నీ తిప్పి ఎలంకాలతో కొట్టిన సినిమా శంబాల. ఈ సినిమా 2 నెలల క్రితం నేను ఆవిడ్లో చూశాను. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అయిపోగానే కిందకు వచ్చా, నాకు అదిరిపోయింది అన్న. సెకండ్ హాఫ్ చూసి నాకు అదిరిపోయింది. ఇది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ వీటిలోనే ఉంటుంది, జనం డిసైడ్ చేస్తారని చెప్పాను. ఇవాళ ఆ మాట నిజమైనందుకు నేను ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా మేము ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సూపర్ హిట్ కొడుతున్నాం ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంకో సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించలే, ఒక షాక్లో ఉన్నా. వెనక ఆ సింబల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను 2 నెలలు అవటం వల్ల. నేను ఇంటికి వెళ్ళి సూక్ష్మనాడి 2-3 రోజులు ఆ సింబల్ గుర్తొస్తుంది నాకు, అంత హన్ చేసింది నన్ను. ఇంత మంచి సినిమా ఎక్కడ పక్కకి వెళ్లకుండా కథని 1 సెంటీమీటర్ కూడా డివైడ్ అవ్వకుండా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. చాలా బాగా నచ్చింది బ్రో, యుగంధ్ బ్రో. అలాగే మా ఆది గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాతో కంటెంట్ని నమ్మి పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఏమీ లేకుండా ఒక కంటెంట్ను మాత్రమే నమ్మి ఈ సినిమాని తీసుకెళ్లారు. జనం దీన్ని బ్లాక్ బస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా ఇంకా మా డిస్ట్రిబ్యూటర్స్ ఎస్ఎన్న, మా సురేష్ గారు చెప్పినట్టు నైజాము హైయెస్ట్ ఓ 4-5 కోట్లు కొట్టి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే. మీరు నెక్స్ట్ ఆది గారి సినిమా అడిగారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటాను మీ దగ్గర.